యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. అందరు బైబిల్ తీసినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రము గతించవు. చాలు. హల్లెలూయా. ప్రేమ దేవుడులారా, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంట? ఆకాశం భూమి గతించిపోతే గాని నా మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. అంటే భూమి ఆకాశం అంతమైపోయినా నేను ఇచ్చిన మాట మటుకి కంపల్సరిగా నెరవేరుతుంది. ఈరోజు దేవుడు మనకి స్పష్టంగా ఈ మాట తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఏ మాట ఇచ్చాడు? ఏమండి ప్రేమ సంగమా, దేవుడు నీకు ఏం మాట ఇచ్చాడు? ఆ మాట నెరవేరడానికి ఎవరికైనా చెప్పాడు దేవుడు? ఇంత మాట్లాడా? నీతో మాట్లాడా? నీకంటూ నేను ఒకటి చేస్తానని దేవుడు చెప్పాడా ఎవరికైనా? బాబు నీ ఫ్యూచర్ ఇదయ్యా, లేకపోతే నేను చేస్తా, లేకపోతే నేను గొప్పగా బ్లెస్ చేస్తా, ఎందుకంటే నేను మాట ఇచ్చా కదా, అది ఏదైతుందంట కంపల్సరీగా నెరవేరు. ఆయన ఎంత స్ట్రాంగ్ మాట చెప్పాడు తెలుసా? భూమి అంతమైపోయినా లేకపోతే ఆకాశం గతి ఏదైనా సరే నా మాట మటుకి నెరవేరు. ఇప్పుడు దేవుడు నీకు ఏమైనా మాట ఇచ్చాడా? ఏమంటే దేవుడికి ఏమైనా మాట ఇచ్చాడా? బలంగా మా ప్రార్థన చేస్తే మాకు మాట్లాడటానికి అడుగుతారు మాస్టర్ గారు అంటారా? నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం ఏంటో, నువ్వు రాబోయే రోజులు ఏంటో, లేకపోతే నీ జీవితంలో ఏం జరిగిందో దేవుడు ప్రతిదీ కూడా తెలియజేస్తాడు. దేవుడా, నీకంటూ నీ భవిష్యత్తు ఏంటో, రాబోయే రోజుల్లో నువ్వు ఏమవుతావో, లేకపోతే నీ స్థితిగతులు ఏంటో దేవుడు ప్రతి ఒక్కటి కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఒకవేళ ఒక మాట నీకు ఇచ్చాడు, దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడు మాట నీకు చెప్పాడు, నీతో అన్నాడు అని అంటే ఆ మాట నెరవేరకుండా ఉంటుందా? కంపల్సరిగా దేవుడు నిన్ను ఏది జరగని నీ జీవితంలో ఎన్ని శ్రమలు రాని, ఎంత మంది నిందించని, లేకపోతే ఏమైనా కూడా ఆయన మాట నెరవేరుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి. నిజంగా దేవుడు ఎంత మనకి విశ్వాసం, ఎంత మాట గొప్ప మాట చెప్పాడు. అందుకనే నువ్వేం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి? ఒక మాట నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా భవిష్యత్తు ఏంటయ్యా, లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో ఏం చేయదలుచుకున్నాం మమ్మల్ని అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అది ఆయన ఇష్టం. ఒకవేళ ఆయన స్వరం ద్వారా నీతో మాట్లాడచ్చు, లేకపోతే ఆ దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడచ్చు. ఓకే, నీ ఫ్యూచర్ ఇదిరా బాబు దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఈరోజు నీతో దేవుడు ఏదైనా మాట చెప్పాడా? ఏమంటే ఇది సంవత్సరాలు మనం భక్తి చేస్తున్నాం, నీకంటూ ఒక మాట దేవుడు అయ్యా నాకు ఇది నా దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు అని చెప్పిన మాట మనం రిసీవ్ చేసుకోవాలి దేవుని దగ్గర నుంచి. ఒకవేళ లేకపోతే ఎలా? ఏమంటే ఆయన దగ్గర సర్వం ఉంది, మన కాలగతులన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి నీ స్థితిగతులన్నీ ఆయనకి తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేస్తావు అన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆ దేవుడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర నుంచి నువ్వు ఒక మాట పొందుకున్నావంటే ప్రేమ దేవుడుగా, ఆ మాట ఎలాంటి మాట అంటే ఆ భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా కూడా ఆ మాట కంపల్సరిగా ఈ భూమి మీద నెరవేరుతుంది. మరి అలాంటి స్ట్రాంగ్ మాట నువ్వు సంపాదించుకోవాలి.
అందుకే నేను రోజు మనతో మాట్లాడుతున్నానంటే నీ జీవితంలో కూడా నీ జీవితం ఏంటి? ఒకవేళ నీ యొక్క సమస్యలు చూసి, నీ యొక్క ప్రాబ్లమ్స్ చూసి ఇక నా జీవితం ఎప్పుడు ఇదేనా అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. కానీ నీ పక్షాన ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆయన ఏమైనా అయిపోని నువ్వు ఆఖరి రోడ్డు మీద పడిపోయినా కూడా దేవుడు నిన్ను ఆ మాట ప్రకారం నిన్ను పైకి లేపుతాడు. దేవుడు కూడా హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు ఏమన్నాడు? ఆకాశము భూమి గతించును, నా మాటలు ఏమాత్రం కూడా. కాబట్టి ఈ రోజు మనం ఏం పొందుకోవాలి? దేవుని దగ్గర నుంచి ఒక మాట మనం రిసీవ్ చేసుకోవాలి, ఒక మాటను మనం పొందుకోవాలి. అప్పుడు ఏమిటో తెలుసా? అది ఆ మాట నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. మనమైతే మనుషులంగా మనం ఏం చేస్తాం? ఎవరి మాటలో అసలు దేవుని దగ్గర ఆ మాటలు కాదు మనం పొందుకోవాల్సింది. ఏం చేస్తామంట? మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులైతే ఏమంటారు తెలుసా? అయ్యా రేపు కంపల్సరీగా 10,000 ఇచ్చేస్తానయ్యా అంటాడు. మనం ఏం చేస్తాం? వాడి మీదే మనం నమ్మకం కదా. అది చెప్పాడు కదా 10,000 సహాయం చేస్తాడులే. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి, లేకపోతే వెళ్తే ఆడు ఉన్నాడు ఇంటికాడ. అప్పుడు దాన్ని ఏమంటారంటే మాట ఇచ్చి తప్పినట్టే కదా. కాబట్టి మనుషుల్ని మనం నమ్మొద్దు, వాళ్ళ మాటలు కూడా మనం నమ్మొద్దు. కానీ నీకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రామిస్. ఆయన మాటలు నువ్వు వింటే చాలు. ఆయన మాట నువ్వు వింటే, ఆయన చెప్పాడా అది కంపల్సరిగా దేవుడి జీవితంలో నెరవేరుస్తాడు. అంత గొప్ప దేవుడు. అందుకనే దేవుడు ఏమన్నాడు? రాజులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించండి. ఎప్పుడు నమ్మొద్దు. ఆఖరికి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినా వాడు కూడా చేయలేని పనులు కొన్ని ఉంటాయి. కానీ నాకు అన్ని కూడా సాధ్యమే. ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను ఏదైనా చేస్తా. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి దేవుడు కూడా అందుకే దేవుని యొక్క మాట అంత స్ట్రాంగ్ గా ఉంది. అందుకని ఏది జరిగినా, ఏమైపోయినా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ప్రేమ దేవుడు హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన దేవుడు ఆయన దగ్గర నుంచి మనం ఒక మాటను మనం రిసీవ్ చేసుకోవాలి. నీ యొక్క ఫ్యూచర్ ఏంటి, నీ యొక్క స్థితిగతులు ఏంటి, నీ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నువ్వు తీసుకోవాలి కదా. కాబట్టి ఆ దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా. చాలా మంది నాకు ఫోన్ చేసావు, లేకపోతే మా ఇంటికి పిలిచినప్పుడు ప్రేయర్లో అయ్యా మా పరిస్థితి ఏంటి, లేకపోతే మేము ఇలా బిజినెస్ పెడుతున్నాం దాని పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంటే మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర విచారణ చేసి అమ్మ అది వద్దులే, వేరేది చేయి, లేకపోతే అది చేయి అంటే దేవుని మాట వింటే మనకి ఆశీర్వదించబడతాం. అంతే ఈ లోకపరమైన మనుషులతో మాటలు మనం వింటే వేస్ట్. మనం ఎదగం, ఎక్కడ ఉన్నాం అక్కడే ఉంటాం. కానీ దేవుని మాట మనం వింటే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుని మాట ఏ మాత్రం కూడా గతించబడిన వన్స్ ఒకసారి చెప్పాడంటే ఆ మాట నెరవేరిపోతుంది. ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు, మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ నా దేవుడు మాట ఇస్తే తప్పేవాడు. కాబట్టి ప్రేమ దేవుడు చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 11-4 వచనాలు చూసారు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు మరియు
జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడ పెంతెకొస్తు దినమున 120 మందికి పైగా వాళ్ళందరూ ఎక్కడ వెయిట్ చేస్తున్నారంట? మేడగదిలో వెయిట్ చేస్తున్నారు. ఈ మేడగదిలో వెయిట్ చేయమని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు వాళ్ళకి అక్కడ వెయిట్ చేయగలరా బాబు అని? దేవుడు చెప్పాడు, అయ్యా నేను వెళ్తున్నా, మీకు ఆరోగ్యకర్తగా నేను పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తున్నా, కాబట్టి వెయిట్ చేయండి అనగానే వీళ్ళందరూ ఏం చేశారంట? ఆ పండుగ దినాన ఆ పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు అక్కడ ఏం చేశారంట? వెయిట్ చేస్తారు. దేవుడు ఏం చేశాడంట? చెప్పాడు, ఆయన మాట చెప్పాడు వాళ్ళకి. ఇప్పుడు ఆ మాట నెరవేరేదాకా వాళ్ళు ఏం చేశారు? వెయిట్ చేసి ప్రార్థన చేస్తూనే ఎన్ని రోజులు, కనీసం దాదాపు చాలా రోజులు వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారంట. ఈ రోజుల్లో మనం దేవుడు మాటిస్తే, లేకపోతే దేవుడి కోసం ఏదైనా కార్యం జరగాలంటే మనం ఏం చేస్తున్నాం? వెయిట్ చేయలేకపోతున్నాం, దానికోసం ఆగలేకపోతున్నాం. ఆయన కార్యం చేసే లోపే ఏం చేస్తున్నాం? మనం కంగారు పడిపోతున్నాం. కాబట్టి ఎప్పుడు దేవుడా మొన్న పేపర్లో టీవీలో చూసాం, న్యూస్లో ఒక ఆడపిల్లంట వెళ్ళే ట్రైన్ నుంచి దూకేసింది. దానికి రీజన్ ఏంటో తెలుసా? మెడిసిన్ సీట్లో మార్క్స్ రావాలి. కానీ ఎంత సివియర్ రీజన్ అంటే, అందుకనే మనం ఏం చేయాలంట? మన పిల్లలకి మనకి కొంచెం మనం ధైర్యాన్ని ఇవ్వాలి. అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే నెక్స్ట్ ఇయర్ మనం కొట్టవచ్చు. కానీ ఈలోపే వాళ్ళు నిర్ణయాలు తీసేసుకొని ఏమైపోతున్నారంట? చనిపోతే ఏం చేస్తారంటే, కానీ ఏం చేస్తారంట? వెయిట్ చేయలేక, తట్టుకోలేక ఏం చేస్తారంట? వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా దేవుడా, అది మన దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంట? దేవుడు మనకి మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏదైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనం ఏం చేయాలంటే దేవుడి కోసం మనం ఓర్పుతో సహనంతో అలా వెయిట్ చేసే ఉండాలి. ఆ కార్యం జరిగేదాకా మనం వెయిట్ చేయాలి. ఈ లోపే మనం ఏదేదో చేసుకోవటమో, లేకపోతే దేవుడిని నిందించడమో, ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటాం. కానీ దేవుడు వంశొకసారి నీ జీవితంలో మాట ఇచ్చాడా, అది నెరవేర్చుకోవడానికి ఆయన అన్నాడు. నువ్వు నిద్రపోతావేమో, నువ్వు నిద్రపోయి లేకపోతే నువ్వు మర్చిపోతావేమో, కానీ నా దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. ఆయన నీ జీవితంలో కార్యం చేసేదాకా ఆయన నిద్రపోడు. నీ జీవితంలో ఏ కార్యం జరగాలని దేవుడు చెప్పాడో అది కంపల్సరిగా దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు నిద్రపోతావు, ఒకవేళ నువ్వు మర్చిపోతావు, లేకపోతే నువ్వు దేవుని తిట్టొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఆయన మట్టికి నిద్రపోకుండా నీ కోసం ఆయన కొనుక్కడు. నిద్రపోకుండా నీ జీవితంలో ఎప్పుడు కార్యం జరగాల, ఆ టైం వచ్చేదాకా దేవుడు వెయిట్ చేస్తాను. కాబట్టి ఆయన సమయం కోసం, ఆయన కార్యం కోసం మనం ఏం చేయాలంట? వీళ్ళు చేసింది కూడా అదే. ఈ 120 మంది పైగా వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? మేడగదిలోకి వెళ్ళారు. ఆ మేడగదిలోకి వెళ్ళి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంట? పరిశుద్ధాత్మ దేవుని కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక రోజు, 2 రోజులు, ఇలా నెలలు గడిచిపోయిన వాళ్ళు స్టిల్ అక్కడే దేవుని కోసం, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని తాకాలి అని వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు వెయిట్ చేసేందుకు దేవుడు ఆ ప్రతిఫలంగా ఆ యొక్క పెంతెకొస్తు పండుగ దినాన ఏమైందంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని టచ్ చేశాడు. అది టచ్ చేయగానే వాళ్ళ యొక్క టంగ్స్, వాళ్ళ యొక్క నాలుకలు విభజింపబడి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు అన్య భాషలు మాట్లాడటం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటం, ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడా, నువ్వు కూడా రక్షణ పొందుకొని నువ్వు కూడా ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్.
కాబట్టి నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు ఏం చేయాలి? ఏ ప్రార్థన చేయాలి? ఆత్మ లేని వాడు నా వాడు కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎలా ఇస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుతావో అప్పుడు దేవుడు నిన్ను నువ్వు అడిగితేగా, నువ్వు అడగండి. నువ్వు అడిగితే నేను కొలతలేని ఆత్మనైనా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కొలతలేని ఆత్మనైనా నేను ఇస్తా అని నువ్వు అడిగితే అనే దేవుడు ప్రామిస్. అంటే మన బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. అంటే నువ్వు అడగండి రావు నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ అడగకే మనం పొందుకోలేని వారిలాగా ఉంటున్నాం. కాబట్టి నువ్వేం చేయాలంట? బాప్తిసం తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు దేవుని ఏం అడగాలి? నాకు డబ్బు కావాలయ్యా, నా బాగా ఈ ఉంటానే ఉంటాయి. ఎప్పుడైతే మనం పై ప్రార్థన చేస్తాం, కానీ నీ ఆత్మీయ స్థితి గురించి కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ ఆత్మీయ స్థితిలో కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు నువ్వు ఎక్కడ ఆగిపోయిన స్థితిలో ఏం లేవు. గుర్తు చేసుకో దేవుడా, నీకు ఏ అవసరం ఉంటే అది ఒకరు కాకపోతే ఒకరి ద్వారా దేవుడు సహాయం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు హెల్ప్ చేస్తున్నాడు. అవి జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిగా నీకు ఆత్మీయ స్థితి కావాలి. ఈ ఆత్మీయ స్థితి నువ్వు ఎదుగుదలని కావాలి. లోకంలో ఒక జాబ్ లో మనం జాయిన్ అయ్యాం, ఏం చేస్తామండి? 1 year అయింది లేదా 2 years అయింది, తర్వాత ఏం చేస్తాం? ప్రమోషన్ వస్తే బాగుండు అనుకుంటాం కదా. అది ఈ లోకపరమైన ఆశలు మనకి. లేదా ఇంకా హైట్స్ లోకి వెళ్ళాలని మనం ఆశపడతా ఉంటాం. మరి లోకంలో నీకు మంచిగా జాబ్ ఇచ్చి మంచిగా నేను ఇంకా పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాలి, ఇంకా హై పొజిషన్ లోకి వెళ్ళాలి అని నువ్వు ఆశపడుతున్నావు. మరి బాప్తిసం తీసుకున్న నువ్వు ఆత్మీయ స్థితిలో అరే నేను ఇంకా కొంచెం ఎత్తుకు ఎదగాలి, ఇంకా నాకు ప్రమోషన్ కావాలని నువ్వు కోరుకుంటున్నావా ఎప్పుడైనా? కాబట్టి జాగ్రత్త. ఆత్మ లేని వాడు నా వాడి కాడని దేవుడు వేగంగా మాట్లాడడం. కాబట్టి నువ్వు పరిశుద్ధ ఆత్మని పొందుకుంటున్నావా? నాలుగైనా బాప్తిసం తీసుకోవడం. ఎంతకాలం మనం భక్తి చేస్తాం, బయట మనం చెప్తే నవ్వుతారు. కాబట్టి నువ్వేం చేయాలంట? ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ వీళ్ళు కూడా ఈ 120 మంది పైగా ఉన్న వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? అత్యాశక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. అది చాలా ఇంట్రెస్ట్ గా దేవుని అడుగుతున్నారు. ప్రభువా మమ్మల్ని తాకు, పరిశుద్ధాత్మ పంపిస్తాను అంటున్నావు, నన్ను వచ్చి ఒకసారి తాకండి అయ్యా, వీఆర్ వెయిటింగ్, నేను వెయిట్ చేస్తున్నా, కాబట్టి ఒక్కసారి నన్ను తాకండి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎవరైనా బాప్తిసం చేసుకున్నావు, ఓకే చాలిక మన అయిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు కూడా ఏం చేయాలంట? నీ యొక్క ప్రమోషన్స్ ఎలాగైతే దేవుడు ఇస్తున్నాడో, లేకపోతే నువ్వు పని చేసేటప్పుడు దేవుడు ఆ లోకంలో ఎవరైతే ఇంక్రిమెంట్స్ ఇస్తున్నారో, ఇవన్నీ కాకుండా ఆత్మికంగా కూడా నువ్వు ఒక స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడితే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి. ఈ స్థితిలోకి నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి ఆ స్థితిలోకి. అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని అడుగు ముందు. ఆయన అడిగితే కొలతలేని ఆత్మ నేను ఇస్తా, నన్ను అడిగితే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు అడుగుతావా దేవుని? ఒకవేళ అట్లా అడిగే వరకు పరిశుద్ధాత్మ శక్తి నువ్వు కూడా పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుడి కోసం అత్యాశక్తితో అక్కడ ప్రార్థన చేస్తూ అలాగే వెయిట్ చేస్తారు పరిశుద్ధాత్మ దేవుని కోసం. కాబట్టి ఆ వెయిటింగ్ ని దేవుడు నిరుత్సాహపరచలా, ఆ వెయిటింగ్ ని వృధా చేయలా. దేవుడు వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడు దాకా పేతురు కానీ ఈ అపొస్తలులంతా కూడా వాళ్ళ స్థితి ఎలా ఉంది? నార్మల్ గా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళు ఏం చేస్తారంట? అద్భుతాలు చేస్తున్నారంట. భూమిని తల క్రిందులు చేసేసే వాళ్ళు ఈ లోకానికి కూడా. పౌలు సేనలు వెళ్తే అక్కడ ఉన్న జనాలందరూ ఏమన్నారు తెలుసా? ఈ భూమిని తల కిందులు చేసే వారు ఇక్కడ కూడా. ఏం మాట్లాడండి, అంతకు ముందు ఆ స్థితి ఉందా వాళ్ళకి? వన్స్ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోగానే ఏమైపోయారంట?
భూమిని తలకిందులు. ఎంత గొప్ప మాట అండి. వాళ్ళ ద్వారా దేవుడు అంత అద్భుతాలు దేవుడు జరిగించాడు. పేతురు కూడా ఒక ప్రసంగంతోనే 3,000 మంది, ఒక ప్రసంగం ద్వారా 5,000 మందిని దేవుడు మార్చాడు. అంటే వన్స్ దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్, దే డిడ్ లైక్ అద్భుతాలు దేవుడు ఆ కార్యాలు చేశాడు. ఆయన వన్స్ ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇక ఆయన ఆగల. అప్పుడు దాకా పేతురు ఏం చేశాడంట? వెనకడికి లేచాడు, దేవుని మీద బొంకాడు, దేవుని దగ్గర అబద్ధాలు ఆడాడు. ఆయన ఎవరన్నా తెలియదయ్యా. సింపుల్ గా ఆయన ఓట్స్ యూజ్ చేశాడు. ఆయనతో పాటు తిరిగి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో పాటు నడిచినోడు ఏం చేశాడంట? నాకు ఎవరో తెలియదు ఆయన. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళు ఏం చేశాడంట? ఒక ప్రసంగంలోనే 3,000 మంది, ఒక ప్రసంగంలోనే 5,000 మందిని మార్చగల శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం మాట ఇచ్చాడు, ఆ మాటని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. అవి ఎన్ని డేస్ అవునాయి, ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు ఏం చేసే పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుతున్నారు. ప్రియమైన దేవుడా, కాబట్టి ఈ రోజు కూడా దేవుడు నన్ను అడిగితే నేను మీకు కొలతలేని ఆత్మను నేను మీకు ఇస్తానని దేవుడు ప్రామిస్ చేస్తాను మత్తయి. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? దేవా, నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి, నాకు అనాయింటింగ్ కావాలి. కాబట్టి నాకు అంటే ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్పగా నిన్ను కూడా అనాయింట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా చేస్తాడు. ప్రేమ దేవుడు. అందుకే నేను ఆరాధనలో ఎవరు కళ్ళు తెరవద్దు అని అంటా. ఎవరు కూడా అలక్ష్యంగా ఉండొద్దు. చక్కగా దేవుడిలో ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా ఆరాధనలో మన దేవుడికి మనం కనెక్ట్ అయిపోవాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. ఏదోగా ఆరాధనగా లేపారు, స్థితులు చెప్పడం పాఠం అయిపోయిన అందుకే మనం గురించి వన్స్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అడుగుతామో, మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వచ్చి మనల్ని టచ్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ కొలతల ఆత్మతో దేవుడు నిన్ను ఫీల్ చేస్తాడు. అదేవిధంగా నువ్వు ఉండాలనుకుంటే, అదేవిధంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుడు నీకు మాట ఇచ్చాడు. నేను అడిగితే నేను కొలతల ఆత్మను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు అడుగు. దేవుడు ఆ మాట ఇచ్చాడు కదా, ఆ మాటకి తగినట్టుగా దేవుడి జీవితంలో కార్యం చేస్తారు. ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. చాలు. హల్లెలూయా. ఏం చెప్పారంట? ఆ మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నారో, వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారో, ఆ చుట్టుపక్కల జనాలంతా అక్కడ ఏం జరుగుతుంది? పండగ జరుగుతుంది. ఏ పండుగ అంటే పెంతెకోస్తు పండగ. కాబట్టి అక్కడ అయితే అందరూ కూడా జనాలు అందరూ వచ్చారు. మన పండగ అయితే ఏం చేస్తాం? మనం అందరూ ఒక దగ్గర మీట్ అవుతాంగా. ఏమంటే సెమీ క్రిస్మస్ అందరూ ఒక దగ్గర మీట్ అవుతాం. అలాగే ఈ పెంతెకోస్తు పండగ దినాలు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ఒక దగ్గరే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ నియర్ బైగా పక్కనే ఒక మేడగదిలో వీళ్ళు పండగలు లేదు, ఏం లేవు. వాళ్ళకి ఎవరి కోసం వెయిట్ చేస్తారు? పరిశుద్ధాత్మ కోసం వెయిట్ చేస్తారు. అందుకనే దేవుడి కోసం మనం అన్ని వదులుకోవాలి. అర్థమవుతుందా? మనకు అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి కాదు. వాళ్ళు దేవుడి కోసం అన్ని రోజులు వెయిట్ చేస్తారు. వాళ్ళకి పండగలు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా, లేకపోతే ఏం వచ్చినా కూడా వాళ్ళు ఏమి కదల్లా. ఎక్కడున్నారు వాళ్ళు అక్కడే. ఎవరి కోసం వెయిట్ చేస్తారు? పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు అక్కడంతా కలవరం పెట్టారంట. అందరూ ఆశ్చర్యపోయారంట. ఆ శబ్దాలు విని వాళ్ళు విభ్రాంతి ఉండిపోయారు, కలవరం పడిపోయారు వాళ్ళు. కాబట్టి దేవుడా, దేవుని కోసం వాళ్ళు వెయిట్ చేశారు. పరిశుద్ధాత్మను వాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? వాళ్ళకి మాట ఇచ్చాడు. ఆయన యేసు ప్రభు వారు 40 రోజులు కనబడి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడంట? నేను
మీకోసం ఆదరణకర్తని పంపిస్తున్నాను, మీకు తోడుగా ఆయన పంపిస్తున్నా. కాబట్టి మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఒక దగ్గర వెయిట్ చేయండి, అప్పుడు మీరు శక్తి పొందుతారు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వాళ్ళు అలాగే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు మాటించాడు, అలాగే తప్పకుండా వాళ్ళ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ప్రేమ దేవుడు, హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుడు నీతో కూడా ఏమైనా మాట చెప్పాడా? చెవులు ఏమైనా మెల్లిగా చెప్పాడా? ఏమన్నా దేవుడు మెల్లిగా మీ చెవులు ఏమైనా చెప్పాడా లేదా? చెప్పేలాగా మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? దేవా, నా భవిష్యత్తు ఏంటయ్యా, నా కుటుంబ పరిస్థితి ఏంటి, లేకపోతే నేను నా యొక్క ఫ్యూచర్ ఏంటి అని నువ్వు అడిగితే దేవుడు చూపిస్తాడు. మనం కూడా అడిగితే దేవుడు, నేను అడిగితే నా దేవుడు నా ఫ్యూచర్ చూపించాడు. కాబట్టి ఆ ఫ్యూచర్ కోసం ఏం చేయాలి? మనం వెయిట్ చేయాలి. దేవుడు చూపించాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ప్రభావం నువ్వు ఫ్లైట్లు ఎక్కుతావు, దేశం అంతా తిరుగుతావు అన్నాడు. లేదు, నువ్వు చూపించి నేను ఇప్పుడే ఎక్కేయాలంటే ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనల్ని ఆపేవాడు. అంటే దేవుడు నా ఫ్యూచర్ నాకు చూపించాడు. వారి సేవలోకి వస్తున్నా, నా పరిస్థితి ఏంటయ్యా అని నేను ప్రార్థన చేస్తే, నేనంటూ ఒక డిఫరెంట్గా ఉండాలి, నేనంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలి అందరిలో అని నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు నా ఫ్యూచర్ దేవుడు చూపించాడు. కాబట్టి దేవుడు నీకు కూడా నీ ఫ్యూచర్ దేవుడు చూపిస్తాడు. దేవుడు నీ యొక్క బ్రతుకు, నీ రాబోయే రోజుల్లో ఏంటో పరిస్థితి, లేకపోతే నీ ఎట్లా భవిష్యత్తు, లేకపోతే నీ ఫ్యూచర్ ఏంటో అన్ని దేవుడు చూపిస్తాడు. మీరు పాస్టర్ గారు కదండి, అడిగితే చూపించారు. ఎవరు ప్రార్థన చేసినా అడగెత్తాడు, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు చూపిస్తాడు. కాబట్టి మీరేం చేస్తారు? ప్రార్థన చేయక, అడగక దేవుని దగ్గర ఏం పొందుకోలేకపోతారు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు వెయిట్ చేశారు, వాళ్ళు పరిశుద్ధాత్మని. కాబట్టి మీరు కూడా రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏం చేయాలంట? దేవా, మీరు మాట ఇచ్చారు, కొలతగా ఆత్మని ఇస్తానని చెప్తున్నారు. అడిగితే మీరు అడగండి, నేను కొలతగా ఆత్మని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ మాట ప్రకారం నువ్వు ఏం చేయాలి? దేవుని అడిగితే అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడు, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకని ఆకాశం భూమి గతించిపోయినా నా మాట నేను ఒకసారి నీ పక్షాన చెప్పానంటే ఆ మాట జరగాల్సిందే. కాబట్టి నేను మనిషిని కాదు, మాటిస్తే తెప్పి లేకపోతే ఏదో మాటలు చెప్పేవాడిని కాదు. నేను మాట ఇచ్చానా అది నెరవేరుస్తా. కాబట్టి దేవుడు ఆ మాట చెప్తున్నాడు. నువ్వు అడుగు, నీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ ఏదైనా మాట చెప్పాలన్నా, నీ భవిష్యత్తులో ఏం జరగాలనుందో దేవుడు వాటి అన్నిటిని కూడా దేవుడు జరిగిస్తాడు. ప్రేమ దేవుడు. కాబట్టి దేవుని అడుగు, దేవుని దగ్గర ఒక మాట నువ్వు రిసీవ్ చేసుకో. ఒక మాట నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే ఆ మాటనే దేవుడు 100% దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఈ మాట ఎందుకు ఎవరికి చెప్పారో తెలుసా? శారాకి, అబ్రహాంకి, ఇద్దరికి దేవుడు చెప్పాడు. ఏమన్నాడంట? నాకు అసాధ్యమైనది ఏదైనా. మనం కొంతవరకే చేయగలం, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు అసలు అసాధ్యమే లేదనుందా, ఏది కూడా లేదు, నేను ఏదైనా చేస్తా. ఆ మాటకు అర్థం ఏంటి? ఐ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా నేను చేస్తా. కాబట్టి దేవునికి అసాధ్యమైంది. అందుకే అబ్రహాముతో మాట్లాడి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మరుసటి కాలానికి నీకు ఒక బిడ్డ నేను ఇవ్వబోతున్నాను అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? అయ్యా మీ ముసలోళ్ళు అయిపోయారు, మాకెప్పుడయ్యా బాబు పిల్లలు పుట్టేది. శారా నవ్వుకుంటుంది,
అబ్బా మళ్ళీ చెప్పాడు దేవుడు, అసలు అయితే ఇది అని అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేశాడంట, లోపల ఉడిగిపోయిన లోపల ఆ శరీరం ఆ ముడతలు పడిపోయినా కూడా దేవుడు ఏం చేశాడు, చూపింపజేశాడు. ప్రేమ దేవుడు హల్లెలూయా. ఆయన ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే అబ్రహాంతో మాట చెప్తున్నాడు, అయ్యా నాకు అసాధ్యమైనది ఏదో ఉందా, నేను నీకు పిల్లలు ఇస్తున్నాను. కాబట్టి ఆ మాట చెప్పగానే అబ్రహాం నమ్మాడు, కానీ శారా నమ్మలా, నవ్వుకుందంట. అందుకనే నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ మాట దేవుడు చెప్పాడు. కానీ మరుసటి ఆ సంవత్సరమే దేవుడు ఏం చేశాడంట, బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు మాటని దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నావా? దేవుని దగ్గర నీకు ఏమైనా దర్శనం చూపించాడా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? ప్రేమ దేవుడా ఆ మాట మాట్లాడా? నువ్వేం చేయొచ్చు, చక్కగా పెట్టుకుంటేసుకోవచ్చు. ఎవడంటే మాట ఇచ్చింది దేవుడు. మనిషిస్తే అందుకనే మనం అందరి దగ్గర మోసపోయి ఏం చేస్తుంది తెలుసా, ఒకవేళ మనకి సహాయం కావాలంటే నలుగురు ఎంచుకుంటాం. అరే బాబు ఏదో తెలియదు, ఏదో రాలేదు, ఏదో తెలియదుగా అని మనం ఏం చేస్తాం, నలుగురిని సెట్ చేసుకుంటాం. ఈ నలుగురు ఎవడో ఒకడు మనకి ఇస్తారు. కానీ దేవుడిని ఒక్కడిని నమ్ముకో, నలుగురు దగ్గరికి వెళ్ళమాకు, ఒకే ఒకరి దగ్గరికి వెళ్ళు, దాన్ని షార్ట్ గా అయినా చేసేస్తాం. కాబట్టి దేవుడా, దేవునికి నాకు అసాధ్యమైన ఏది కూడా లేదని చెప్తున్నాడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తాం ప్రేమ దేవుడా. అందుకనే ఆ శారా నవ్విన దేవుడు ఏం చేశాడు, ఆ మరుసటి కాలానికి ఒక బిడ్డని దేవుడు అనుగ్రహించుకుంటున్నాడు. చూద్దాం ఒకసారి 21వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకున్నాం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు చాలు. హల్లెలూయా. ఈ కాలంలో కన్నంట ముసలి కాలంలో ఉడికిపోయిన తర్వాత, తన గర్భం ఉడికిపోయిన తర్వాత ముసలితనంలో దేవుడు ఎప్పుడు ఇచ్చాడన్నమాట, సంవత్సరం క్రితం ఇచ్చాడు. ఆ మాట చెప్తే ఏమన్నారంటారు, ఏమే ముసలి అయిపోయాడు. దేవుడు అసలు ఆయన ఏంటి సమస్తం చేయగల దేవుడు. ఆయన శక్తి గురించి తెలిసిన వాళ్ళే ఏమడుగుతున్నారంట, ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. మాకు ఏజ్ అయిపోయింది, ఎలా జరిగిద్ది అని అడుగుతున్నారు. అందుకని ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడంట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఎంత గొప్ప మాట అండి. అందుకే అంత గొప్ప దేవుడు నేను నమ్ముకుంటున్నావు, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. అందుకని ఎవరినో నలుగురిని సెలెక్ట్ చేయొద్దు, ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకో, ఒకళ్ళనే అడుగు. దేవుడు ఆయన సమృద్ధిగా ఉంది ఆయన దగ్గర అన్లిమిటెడ్ ఆయన దగ్గర ఉంది. అది ధనం అవ్వచ్చు, ఏదైనా కూడా ఆయన దగ్గరే అన్లిమిటెడ్ గా ఉంది, సమృద్ధిగా ఉంది. కాబట్టి ఏది కావాలన్నా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి నలుగురిని సెలెక్ట్ చేయ, వాళ్ళని సెలెక్ట్ చేసుకో. నువ్వు వెళ్ళి అడిగి తిరిగి తిప్పవద్దు, మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుడే కార్యం చేస్తాడు. ప్రేమ దేవుడు. అందుకనే ఇక్కడ దేవుడు ఏమన్నాడంట, మొట్టమొదటిగా ఆ భూమి గతించిపోయినా ఆకాశం గతించిపోయినా నా మాటల మటుకి గతించిపో. అలాగే దేవుడు ఇంకో మాట ఏమన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని ఏం చేయాలంట, దేవుని దగ్గర నుంచి ఒక మాట మనం రిసీవ్ చేసుకోవాలి. అయితే అది దర్శనమైన పని, లేదా కళ అయినా పని, లేకపోతే దేవుడే మనతో స్వయంగా మాట్లాడిన ఆ మాట ఎక్కడికి పోదు. కొంచెం లేట్ అయితే కానీ ఆ మాటని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ప్రేమ దేవుడు. కాబట్టి ఈరోజు అంటే మాటని మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుడు అనేక మంది భక్తులకి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, లేకపోతే ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే అనేక మందికి దేవుడు మాట ఇచ్చి చేసిన సందర్భాలు మనం చూసాం, విన్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మందికి కూడా దేవుడు చేశాడు. కాబట్టి హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆశీర్వదించాడు, చెప్పాడు.
ఆ ప్రవక్త ద్వారా అలాగే 15 సంవత్సరాలు ఆయన ఆయుష్తో బ్రతికాడు. అలాగే అబ్రహాముకు ప్రామిస్ చేశాడు, ఆ యాకోబుకి, ఏసావుకి, ఇలాగ అనేక మందికి దేవుడు ప్రామిస్ చేశాడు. ఇలా ప్రామిస్ చేసి ఆ మాటని ఆయన నెరవేర్చాడు. మరి నీ జీవితంలో దేవుడు ఏ మాట ఇచ్చాడు, ఏం ప్రామిస్ చేశాడు, ఏ దర్శనం దేవుడు నీకు చూపించాడు, ఒకసారి ఆలోచించుకోపోయినా దేవుడా. అంటే నువ్వు ప్రార్థన జీవితం బాగుంటే, నువ్వు దేవుడితో నీ సంబంధం బాగుంటేనే దేవుడు నీకు ఏం చేస్తాడు, ఒక మాటని ఆయన ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ ఎలా ఉంటుంది, భూమి గతించిపోయినా లేకపోతే ఆ ఆకాశం గతించిపోయినా ఆయన మాట మటుకి నెరవేరుద్ది. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఎవరి మాట కూడా నువ్వు నమ్మొద్దు, ఎవరిని కూడా నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పి తప్పించుకుంటారు, లేకపోతే చెప్పి మోసం చేస్తూ ఉంటారు. కానీ నా దేవుడు మోసం చేసేవాడు కాదు. నా దేవుడు నమ్మకమైన వాడు. ఆయన ఎలాంటి కార్యమైన దేవుడు నీ జీవితంలో చేస్తారు పరిమితంగా. కాబట్టి ఇప్పుడు నువ్వు అయ్యో నా పరిస్థితి ఇలాగుంది, మరి ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం అని నువ్వు అనుకున్నా సరే, దేవుడు నీకు ప్రామిస్ చేస్తే దాన్నే నువ్వు చూడు. ఏం చూస్తావు, దేవుడి దర్శనాన్ని చూడు. అంతేగాని ఇప్పుడున్న శ్రమలు నువ్వు చూడు. ఎందుకంటే అది ఆ రోజు వస్తుందండి, ఇవన్నీ పోతాయి అనేదని అర్థం. కాబట్టి ఇప్పుడు శ్రమలు పడైనా కూడా దేవుడు నిన్ను దేవుడు ఒక స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి నీకంటూ దేవుడు ఒక దర్శనం, నీకంటూ ఆ దేవుడు ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ ని దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచే దేవుడి దగ్గర నుంచి ఒక మాట నువ్వు పొందుకోవాలనుకున్నా. మనుషుల దగ్గర కాదు, వాళ్ళు మోసం చేస్తారు చెప్పి, కానీ నువ్వు దేవుని దగ్గర ఆ మాట తీసుకో. ఆ మాట కొంచెం లేట్ అయినా కూడా ఆ మాటని దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన బైబిల్ గ్రంథంలో ఏ మాట అయితే చెప్పాడో అది కాదు మనకు తీయడానికి లేదుగా. ఎందుకంటే ఆయన ఇచ్చాడు, మాట ఇస్తే అది కానీ తప్పేది లేదు. మీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ ఏమైనా మాట ఇస్తే, ఒకవేళ ఇవ్వకపోతే దేవుడిని అడుగు, దేవుడు నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎలా ఉంటా, లేకపోతే నేను మంచిగా బ్లెస్ అవ్వాలి, నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, అనేక మంది నీకు మాదిరికరంగా నేను జీవించాలి అనే మాట నువ్వు దేవుడిని అడిగితే, దేవుడు నీకు ఏం చేస్తుందా, దర్శనం ద్వారానో, లేకపోతే స్వరం ద్వారానో, లేకపోతే కళల ద్వారానో దేవుడు నీకు ప్రామిస్, ఒక మాటనే దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం ఏం చేయాలి, ప్రార్థన చేసి అక్షాశక్తితో దేవుని దగ్గర ఒక మాట నేను పొందుకోవాలి. అప్పుడు ఆ మాట దేవుడు జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఏమడుగుదాం దేవుణ్ణి, ఒక మాట నాకు జస్ట్ ప్రామిస్ మీ, నాకు ఒక ప్రామిస్ నువ్వు ప్రామిస్ చేస్తే తప్పేవాడు కాదయ్యా, నాకు ఒక మాట నాకు అలా అడిగితే దేవుడు కంపల్సరిగా నీకు దేవుడు జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆత్మ చెప్తున్న మాట ఆచరించబడును గాక. ఆమె అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించాలి. అందరూ మోకరించాలి. ఇప్పుడు దాకా దేవుడు మనతో మాట్లాడాడు.